సౌలు అంటాడు, నువ్వు బాలుడివి, యుద్ధం చేయలేవు, యుద్ధ నేర్పరివి కావు, ఇంతకుముందు ఎప్పుడు నువ్వు యుద్ధం చేయలేదంటే, కాదు, నేను గొర్రెని తీసుకుని పోయేటప్పుడు నేను సింహాన్ని గడ్డం పుట్టుకొని చంపేశాను, ఎలుగుబంటిని చంపేశాను, దేవుడు నాకు తోడుగా ఉంటాడు, జీవం కలిగిన దేవుని యొక్క బిడ్డను నేను యెహోవా పక్షమని యుద్ధానికి వెళ్తాను. నా బలం మీద, నా జ్ఞానం మీద, నా చాతుర్యం మీద కాదు, నా తెలివితేటల మీద కాదు, నా యుద్ధ నైపుణ్యం మీద కాదు. నా దేవుడు అరణ్యంలో నాకు తోడుగా ఉండి ఎవరు లేనప్పుడు నన్ను ఆదుకున్న దేవుడు, యెహోవా నాకు కాపరిగా ఉన్న దేవుడు. ఈ సమయంలో కూడా సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుడు ఇశ్రాయేలీయుల మీదకి వేస్తున్నటువంటి రంకెలన్నీ నాకు బాధ కలిగిస్తుంటున్నాయి, దేవుడిని అవమానపరుస్తుంటున్నాను. సున్నత కలిగినటువంటి ఇశ్రాయేలీయుని సున్నత లేనటువంటి ఫిలిష్తీయులు ఆ రీతిగా మాట్లాడడం నాకేమాత్రం కూడా అంగీకరించడం లేదు. ఇంట్లోనికి వెళ్ళి 5 నున్నని రాళ్ళు ఏరుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. నువ్వైతే నీ బలం మీద, నీ శక్తి మీద, నీ దేహ దారుఢ్యం మీద, యుద్ధ నైపుణ్యం మీద, ఆకారాన్ని బట్టి యుద్ధ నైపుణ్యంతో నువ్వు నా దగ్గరకు వస్తున్నావు. నేనైతే జీవము కలిగిన దేవుని పేరట నీతో యుద్ధం చేయడానికి నేను వస్తుంటున్నాను. అవతలి వ్యక్తి ఏమంటున్నాడు, ఈ దినమున నేను ఆకులకి గంతలకి వేస్తాను. అయితే కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, యెహోవా పేరట, జీవము కలిగిన దేవుని పేరట నేను నీతో యుద్ధం చేయడానికి వస్తున్నాను అని ఒక్కసారి ఆ యొక్క ఒడిసిలోనటువంటి రాయిని విసిరిన వెంటనే 6 మూరల జానులు కలిగినటువంటి ఆ వ్యక్తి కుప్ప కూలిపోయాడు. దేవునికి స్తోత్రం. విజయాన్ని దేవుడు సమకూర్చాడు. దేవుని స్తోత్రం.